హలో అండి. నేను డాక్టర్ దీపికా పొప్పన, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు బ్రాంచ్. సో, చాలా సార్లు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. మేడం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా? 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మంచిదా అని అడుగుతూ ఉంటారు. సో, ముఖ్యంగా ఏంటంటే ఇది డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ గురించనమాట. అయితే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందేంటంటే, మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, యూట్రస్ అంటే గర్భసంచి అన్నది ఒకళ్ళకి పెరగటానికి ప్లేస్ అన్నది అడిక్వేట్‌గా ఉంటుందనమాట. సో, ఆ ట్విన్స్, ట్రిప్లెట్స్ అన్నప్పుడు అదే స్పేస్‌లో అవి పెరగాల్సుంటారనమాట. కాబట్టి ఏంటంటే అంటే నేచురల్‌గా రానివ్వండి, లేకపోతే ట్రీట్మెంట్స్ ద్వారా రానివ్వండి, ట్విన్స్, ట్రిప్లెట్స్ అన్నవి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తామనమాట. సో, ఎందుకు అంటే కొన్ని కాంప్లికేషన్స్ అన్నవి ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్ కానీ, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్‌లో గాని ఎక్కువగా ఉంటాయన్నమాట. కంపేర్డ్ టు సింగిల్ ప్రెగ్నెన్సీ. లైక్ ఫస్ట్ 3 మంత్స్‌లో వాళ్ళకి వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం, లేదా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, లేదా అబార్షన్ ఛాన్సెస్ అని, అలాగే ముందే పెయిన్స్ రావటము, అంటే ప్రీటర్మ్ లేబర్స్ అవ్వటము, అలాగే పీపీఆర్‌వైఎం అంటే ముందే ఉమ్మనీరు పడిపోవటము, లేకపోతే మదర్‌కి హై బీపీ డెవలప్ అయ్యే ఛాన్సెస్, లేకపోతే రక్తహీనత అంటే ఎనీమియా వచ్చే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, అలాగే డెలివరీ టైమ్‌లో బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్, ఇవన్నీ కూడా కంపేర్డ్ టు సింగిల్ ప్రెగ్నెన్సీ మనకి ట్విన్స్, ట్రిప్లెట్స్‌లో ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే సింగిల్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు కొంచెం సేఫర్ జర్నీ ఉంటుందన్నమాట. సో, అలాగే ఈ చాలా సార్లు పేషెంట్స్ ఎందుకు అడుగుతారంటే, మేడం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 1 పెట్టుకుంటే బావుంటుందా? 2 పెట్టుకుంటే బావుంటుందా? అని అడుగుతూ ఉంటారు. సో, మంచి క్వాలిటీ డే 5 ఎంబ్రియో ఒక్కటి పెట్టుకున్నా మనకి ఛాన్సెస్ అన్నవి 45% వరకు ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. 2 డే 5 ఎంబ్రియోస్ మంచి క్వాలిటీ పెట్టుకున్నప్పుడు అయి 55% వరకు ఉండొచ్చనమాట. సో, ఒక 15% ఆఫ్ ఛాన్స్ ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ అన్నది 2 ఎంబ్రియోస్ పెట్టుకున్నప్పుడు ఉంటుంది. బట్ సింగిల్ పెట్టుకున్నా గానీ మనకి మంచిగా 45% వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో, మన ఒంగోలు బ్రాంచ్‌లో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ జరిగి చక్కగా ప్రెగ్నెన్సీస్ వచ్చి మంచిగా సేఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయ్యి డెలివరీ అయ్యున్న వాళ్ళు చాలా మందున్నారనమాట. కాబట్టి మీ యొక్క ఎంబ్రియో గ్రేడ్ గురించి, అలా మీ హెల్త్ కండిషన్ గురించి మీ డాక్టర్‌తో డిస్కస్ చేయండి. సరైన